సిద్దిపేట జిల్లా కేంద్రంలో 220 kV సబ్స్టేషన్లో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద స్థలం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగిందని మంత్రి అన్నారు. దాదాపు 3 రోజుల వరకు కరెంటు రాదనుకున్నారు, కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఇచ్చామని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఉదయించే కరెంటు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరన్నా 100 మెగావాట్ దాని తర్వాత 160 మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫైర్ నాట్ ఎక్స్పాండ్ చేపట్టడము, జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం సబ్స్టేషన్లో అని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకుని వారందరినీ కూడా అభినందిస్తాను. తప్పకుండా